హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కనుక మార్కెట్లో ఎక్కడైనా సెకండ్ హ్యాండ్ మొబైల్ కొనే ముందు ఈ రెండు విషయాలు అయితే మీరు చెక్కింగ్ అయితే చేసుకోవాలి. ఫోన్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన A to Z విషయాలు అనేవి మొత్తం మనకు తెలిసిపోతే అప్పుడు మీరు కొనాలా వద్దా అని చెప్పేసి డిసైడ్ అయితే కావచ్చు అనమాట. తొందరపడి మీరు ఫోన్ అనేది కొన్న తర్వాత ఒక వారం 15 రోజుల తర్వాత మళ్ళీ దానికి ఏమన్నా ఇబ్బంది వచ్చింది అనుకోండి, మీ డబ్బులు అయితే నష్టపోతారు. కాబట్టి కంపల్సరీగా ఈ చెక్కింగ్స్ అనేవి ముందే చేసుకొని మీరు ప్రొటెక్టెడ్గా సేఫ్ సైడ్లో అయితే ఉండండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని గురించి మనం ఏం చేయాలంటే, ఫస్ట్ సెట్టింగ్ వచ్చేసి ఏం చేసుకోవాలి అంటే, మన ఫోన్ డైలర్ అయితే ఓపెన్ చేయాలి. ఏదైతే మీరు సెకండ్ హ్యాండ్ మొబైల్ కొంటున్నారో ఆ ఫోన్ డైలర్ అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఆ ఫోన్ డైలర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏమేమి టైప్ చేయాల్సి ఉంటుంది అంటే *#06# ఈ విధంగా టైప్ చేస్తే దానికి సంబంధించిన IMEI నంబర్ అనేది కనబడుతూ ఉంటుంది అన్నమాట. దీంట్లోకి వెళ్ళి మీరు ఏదో ఒక దాన్ని అయితే మనం కాపీ చేసుకోవాలన్నమాట. దాన్ని కాపీ చేసుకున్న తర్వాత మీకు చూపెడతా ఏ విధంగా ఉంటుందో. కొంతమంది కాపీ చేసుడు కూడా తెలియదు కాబట్టి అది కూడా చూపెడతా ఏ విధంగా కాపీ చేయాలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఉంటుంది కదా, దీన్ని అయితే మనం స్క్రీన్ షాట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఈ విధంగా మీ 3 ఫింగర్స్ ఉంటాయి కదా, కిందికి స్లైడ్ చేసినట్టయితే స్క్రీన్ షాట్ అయితే పడిపోతుంది. ఇక్కడ నుంచి మనం ఆ IMEI నంబర్ ని కాపీ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. దాని గురించి దాంట్లో ఏమి ఓపెన్ చేస్తారు, దాని నెట్ అయితే ఆన్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. నెట్ ఆన్ చేసిన తర్వాత దాంట్లో మీకు గూగుల్ అనేది కంపల్సరీగా ఉంటుంది కాబట్టి గూగుల్ అనేది ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. గూగుల్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు కెమెరా ఐకాన్ కనబడుతూ ఉంటుంది అన్నమాట. దాన్ని మనం క్లిక్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఇప్పటి వరకు స్క్రీన్ షాట్ చేసిన ఫోటో అయితే కనబడుతుంది కదా, దాన్ని అయితే మనం ఇక్కడ ఓపెన్ అయితే చేయాల్సి ఉంటుంది. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు డైరెక్ట్ మనం సెలెక్ట్ అయితే చేయాలి. ఆ IMEI నంబర్ ఉంటుంది కదా, దాన్ని అయితే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. దాని మీద క్లిక్ చేస్తే అది ఈ విధంగా అయితే వస్తుంది. కాపీ అని చెప్పేసి ఫస్ట్ ఆప్షన్ కనబడుతుంది కదా, దాని మీద అయితే ప్రెస్ చేయండి. అది మన క్లిప్ బోర్డ్లోకి అయితే కాపీ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఇప్పుడు మీరు దాన్ని ఏడికి తీసుకోవాలి అంటే మన మెసేజ్ బాక్స్ ఉంటుంది కదా, అదైతే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఓపెన్ చేసిన తర్వాత మీరు ఎట్లాగో దాంట్లో సిమ్ వేసి ఒకసారి నెట్వర్క్ అనేది కరెక్ట్ వస్తుందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకుంటారు కదా, అప్పుడే దాంట్లో బ్యాలెన్స్ అయితే ఉంటాయి. కాబట్టి కంపల్సరీగా ఈ విధంగా దాంట్లో ఒక మెసేజ్ అయితే టైప్ చేయాల్సి ఉంటుంది. ఇక ప్లస్ గుర్తు కనబడుతుంది కదా, దాన్ని అయితే ప్రెస్ చేయండి. నెక్స్ట్ ఈ విధంగా మీకు ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ మీరు ఏమని టైప్ చేయాలంటే పైన మీకు కాంటాక్ట్ నెంబర్కి అయితే పంపించాల్సి ఉంటుంది ఒకటి. అదేంటిదంటే 14422 అని చెప్పేసి ఈ విధంగానైతే టైప్ చేయాల్సి ఉంటుంది. కరెక్ట్గానైతే ఈ నంబర్ అయితే చెక్ అయితే చేసుకొని నెక్స్ట్ ఈ విధంగా దాంట్లో కాంటాక్ట్ అనేది చేసిన తర్వాత ఇక్కడ మీకు టెక్స్ట్ మెసేజ్ అయితే టైప్ చేయాల్సి ఉంటుంది. దాని గురించి ఏం టైప్ చేస్తారంటే, దీంట్లో మీరు కీబోర్డ్లో ఈ ఆరో మార్క్ కనబడుతుంది కదా, ఇది 2 టైమ్స్ అయితే ట్యాప్ చేయాల్సి ఉంటుంది అనమాట. 2 టైమ్స్ ట్యాప్ చేస్తే ఏమవుతుంది, క్యాపిటల్లకు అయితే అన్ని మారుతాయి మనకు అక్షరాలు. ఇక్కడ మీరు KYM అని చెప్పేసి ఈ విధంగానైతే టైప్ చేయాలి, KYM అని చెప్పేసి. నెక్స్ట్ ఇక్కడ ఇంతకుముందు కాపీ చేసుకున్న IMEI నంబర్ ఉంటుంది కదా, దాన్ని అయితే మనం పేస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఇట్లా మీరు టైప్ చేసిన తర్వాత దీన్ని సెండ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఆరో మార్క్ కనబడుతుంది గ్రీన్ కలర్ లో, దాన్ని అయితే ప్రెస్ చేయండి. నెక్స్ట్ ఈ విధంగానైతే మీకు ఇన్స్టాంట్ ఒక మెసేజ్ అయితే వెళ్తుంది అన్నమాట. దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మీరు తెలుసుకోవచ్చు. ఇక్కడ మొబైల్ కి సంబంధించిన A to Z డీటెయిల్స్ అయితే వస్తాయి. ఇక్కడ మీరు చూసినట్టయితే మార్కెటింగ్ నేమ్ అని చెప్పేసి ఉంది, రెడ్మీ మొబైల్ అని చెప్పేసి ఉంది, రెడ్మీ మోడల్ అని చెప్పేసి ఉంది. అంతేకాకుండా ఈ విధంగానైతే మనకి ఇంటర్ఫేస్ అయితే వస్తుంది అన్నమాట. తర్వాత మనకు ఆటోమేటిక్ గా ఏం తెలిసిపోతుంది అంటే ఇది ఒరిజినల్ డివైజా లేకపోతే ఫేక్ డివైజా అని చెప్పేసి. మీకు కొన్ని మొబైల్స్ లలో ఎబౌట్ ఫోన్ లో వేరే ఉంటది, మనకి ఇచ్చే మొబైల్ వేరే ఉంటది. కాబట్టి అది కరెక్టేనా కాదా అని చెప్పేసి ఇక్కడ మీరు మోడల్ నంబర్ తో సహా చూడొచ్చు. కాబట్టి ఈ ఒక్క విషయం అయితే మీకు కంపల్సరీగా ఇది ఫేకా లేకపోతే రియలా అని చెప్పేసి తెలిసిపోతుంది అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇంకో మెయిన్ సెట్టింగ్, అన్ని మనకు మొబైల్ సంబంధించిన A to Z పుట్టు పూర్వాలు మొత్తం కనబడతాయి అన్నమాట. సో దానికి సంబంధించి ఏ విధంగా చెక్ చేసుకోవాలి అని చెప్పేసి చెప్తాను అన్నమాట. సో ఇక్కడ వరకు మీరు వీడియోని ఇంకా చూస్తున్నట్టయితే ఒక లైక్ అయితే చేసుకోండి, అంతేకాకుండా ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మన ఛానల్లో డైలీ అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి మీరు మిస్ కాకుండా అయితే చూడొచ్చు అన్నమాట. సో ఇప్పుడు మీరు మెయిన్ ఇంపార్టెంట్ గా ఏం చెక్ చేస్తారంటే మొబైల్ సంబంధించిన A to Z డీటెయిల్స్. ఫర్ ఎగ్జాంపుల్ సెన్సార్స్ కానీ ఏవైతే టచ్ ఉంటుందో అవన్నీ ఒరిజినల్ కాదా, అంతేకాకుండా చాలా విషయాలు అయితే తెలుసుకోవచ్చు. నేను ఇప్పుడు డైరెక్ట్ చెప్పాలంటే చాలా టైం పడుతుంది. ఈ డైరెక్ట్ మ్యాటర్లకు అయితే వెళ్ళిపోదాం. దాంట్లో ఉన్న ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఆ ఫోన్ లో మీరు ఒక యాప్ అయితే ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. ఆ యాప్ ఏంటిదంటే ఇక్కడ సర్చ్ బార్ అనేది క్లిక్ చేసిన తర్వాత ఫోన్ డాక్టర్ ప్లస్ అని చెప్పేసి ఈ విధంగానైతే టైప్ చేయాల్సి ఉంటుంది. ఈ ఫోన్ డాక్టర్ ప్లస్ అనే యాప్ అయితే ఇన్స్టాల్ చేయండి. ఆ మొబైల్ మీరు ఏదైతే సెకండ్ హ్యాండ్ మొబైల్ ఉంటుందో ఇవన్నీ దాంట్లోనే చేయాల్సి ఉంటుంది అనమాట. ఇట్లా మీకు ఒక యాప్ అనేది వస్తుంది. దీన్ని అయితే మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. జస్ట్ 12 MB మాత్రమే ఉంటుంది. ఈ యాప్ అయితే మనం ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఏ విధంగా మనకు చెకింగ్ అనేది జరుగుతుంది, ఏ విధంగా మనం దాన్ని A to Z చెక్అవుట్ చేయాలని చెప్పేసి ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత మీకు చెప్తాను. విత్ ఇన్ సెకండ్స్ లో ఎక్కడ స్కిప్ అయితే చేయకుండా చూడండి. ఫైనల్ గా మనకి యాప్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఓపెన్ అని చెప్పేసి ఉంది కదా, దాన్ని
దాన్ని ప్రెస్ చేసినట్టయితే ఈ యాప్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ ఈ టిక్ బాక్స్ అనేది ఒక టిక్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ అగ్రి అని చెప్పేసి ఉంటుంది, దాన్ని అయితే అగ్రి చేసేసేయండి. ఈ యాప్ ఈ విధంగానైతే ఇంటర్ఫేస్ కనబడుతుంది అన్నమాట. చిన్న మీరు పర్మిషన్స్ అనేవి ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు ఈ విధంగా ప్లే బటన్ అనేది కనబడుతుంది కదా బ్లూ కలర్లో, దాన్ని అయితే ఒకసారి క్లిక్ అయితే చేయండి. క్లిక్ చేస్తే ఏం చేస్తుంది అంటే ఇవన్నీ మనకు చెక్కింగ్ అయితే జరుగుతూ ఉంటాయి అన్నమాట. మన నెట్వర్క్ అనేది ఫాస్ట్ వస్తుందా లేదా అని చెప్పేసి. అంతేకాకుండా చాలా రకాల యాక్సెస్ స్పీడ్లు, మెమరీ కెపాసిటీ, అంతేకాకుండా వేరే రకాల ఆప్షన్స్ అనేవి మొత్తం మనకు ఒక రిపోర్ట్ ద్వారా అయితే అందిస్తూ ఉంటుంది అన్నమాట ఈ యాప్ వచ్చేసి. ఇక్కడ మీకు ఫోన్కి సంబంధించిన మొత్తం పర్ఫార్మెన్స్ డీటెయిల్స్, అంతేకాకుండా సిపియు గీపియు అన్నీ ఇక A to Z అనుకోండి, మొత్తం అదంతా రిపోర్ట్ అనేది తీసిస్తుంది అన్నమాట. ఆటోమేటికల్లీ మీరు ఒక బటన్ అది ప్రెస్ చేస్తే చాలన్నమాట మనకి. ఈ విధంగా ఇక్కడ మీరు చూసినట్టయితే 12%, ఇవన్నీ కొద్దిగా టైం అనేది తీసుకుంటుంది. దాని గురించి అయితే మీరు వెయిట్ చేయండి. ఇట్లా మీరు సెకండ్ హ్యాండ్ ఫోన్ కొంటారు కాబట్టి దాని గురించి కంపల్సరీగా తెలుసుకొని మీరు చేసుకోవాలి కాబట్టి సో ఈ చెక్కింగ్స్ అనేది చేసిన తర్వాతనే మీరు కొనండి, లేకపోతే మీరు పెట్టిన పైసలన్నీ బొక్కనైతే అవుతాయి అన్నమాట. సో ఫైనల్ గా ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసినట్టయితే మన రిపోర్ట్ వచ్చేసి రెడీ అయిపోయింది. ఈ విధంగానైతే మీరు చెక్కింగ్ అయితే చేసుకోవాలి కంపల్సరీగా కాబట్టి. ఇక్కడ మీరు చూసినట్టయితే హార్డ్వేర్, అంతేకాకుండా సెన్సార్స్, మొబైల్ సంబంధించిన ఇన్నర్ హార్డ్వేర్, వైర్లెస్, ఈ విధంగా అవుటర్ హార్డ్వేర్, వైర్లెస్ అని చెప్పేసి ఇవన్నీ మనకు మొబైల్లో ఉండే సెన్సార్స్ ఇవన్నీ కామన్గా ఉంటాయి కాబట్టి ఇవన్నీ కరెక్ట్గా వర్క్ అవుతున్నాయి కావట్లేదా అని చెప్పేసి ఇక్కడ మనకు ఒకటి రైట్ టీకా లేకపోతే ఈ విధంగానైతే పడుతూ ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూసినట్టయితే కాల్ ఫంక్షన్స్, స్టోరేజ్, మెమొరీ అని చెప్పేసి ఈ విధంగానైతే మీరు అన్ని చెక్అవుట్ అయితే చేసుకోవచ్చు నీట్గా. కాకపోతే ఇక్కడ మీకు క్వశ్చన్ మార్క్ అనేవి కనబడుతున్నాయి కదా, ఇది ఎందుకు కనబడుతున్నాయి కూడా మీకు చెప్తానన్నమాట. నేను ప్రాసెస్ అనేది కొద్దిగా లెంతీ ఉంటుంది అన్నమాట. ఇవన్నీ చెక్ చేయాలి కాబట్టి మొబైల్ ఎంతో కొంత టైం అనేది తీసుకుంటుంది కాబట్టి నేను మధ్యలోనే స్టాప్ చేసిన. ఒక 10% వరకు ఏవైతే సెన్సార్స్ వర్కింగ్ ఉన్నాయో, ఏవైతే ప్రాసెసర్లు వర్కింగ్ ఉన్నాయో అవన్నీ చెక్ చేసి ఇక్కడ మనకు రైట్ టిక్ అనేది ఇచ్చింది మొబైల్. కాకపోతే మీరేం చేయాలంటే వెయిట్ అయితే వేయాల్సి ఉంటుంది అక్కడ 100% పడే వరకు. అప్పుడు పడ్డ తర్వాతనే మీకు అవన్నీ క్లియర్గా అయితే అర్థమవుతాయి అన్నమాట. అందుకే ఇక్కడ మీకు క్వశ్చన్ మార్క్ అనేది కనబడుతుంది. కాకపోతే ఇవన్నీ వర్కింగ్ అవుతలేవా అని చెప్పేసి మీరైతే అనుకోకండి, నేను మధ్యలోనే స్టాప్ చేసిన. వీడియో అనేది లెంత్ అయిపోతుంది కాబట్టి. ఇక్కడే మీకు చాలా రకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి అన్నమాట. మీరు మల్టీ టచ్ స్క్రీన్ ఏ విధంగా వర్క్ అవుతుంది, డిస్ప్లే చెక్, అంతేకాకుండా ఫ్రంట్ కెమెరా, బ్యాక్ కెమెరా, ఫ్లాష్, హోమ్ బటన్ ఏ విధంగా వర్క్ అవుతుంది, మన మైక్రోఫోన్ అనేది మనం చూడలేం కదా అది ఏ విధంగా వర్క్ అవుతుంది, ఏం కథ అని చెప్పేసి మొత్తం ఇక సెన్సార్లు బిన్సార్లు మొత్తం మొబైల్లో ఏవి ఉంటాయో, మొబైల్లో ఏవేవి పెట్టిండో, చిన్న ముతుకు అన్ని చెక్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ నుంచి మీకు టైం ఉన్నట్టయితే మీరు ఒకవేళ కంపల్సరీగా ఆ మొబైల్ మీకు కావాలి అన్నట్టయితే కంపల్సరీగా ఇవన్నీ చెక్కింగ్ అయితే చేసుకొని తీసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే తర్వాత మళ్ళీ మీరు ఇంకా ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి మళ్ళీ డబ్బులు పెట్టలేరు కాబట్టి ఊకే. సో ఈ విధంగా మీరు ఒక అర్ధ గంటన లేకపోతే గంటన ఆ షాప్ దగ్గరనే ఉండి మీరు ఈజీగా ఈ విధంగానైతే చెక్కింగ్ చేసుకొని మొబైల్ అయితే పర్చేజ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడనే మీకు చాలా రకాల ఆప్షన్స్ అయితే ఉన్నాయి అన్నమాట. అంతేకాకుండా ఇక్కడ మీరు వన్ టచ్ టెస్ట్ అని చెప్పేసి ఉంది కదా, దాన్ని ప్రెస్ చేసినట్టయితే ఇదంతా మళ్ళీ చెక్ అయితే చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా మన బ్యాటరీ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది అని చెప్పేసి కింద ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మీరు స్టార్ట్ అని ప్రెస్ చేస్తే ఆ బ్యాటరీ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, అది గుడ్డా లేకపోతే బ్యాడా అని చెప్పేసి కూడా చెప్తూ ఉంటుంది. సో ఇవన్నీ మనం చేయాలంటే ఇప్పుడు టైం అనేది చాలా తీసుకుంటుంది కాబట్టి మీకు వీడియో అనేది చాలా లెంత్ అయితే అయిపోతుంది అన్నమాట. కాకపోతే మీరేం చేసుకోవాలంటే అక్కడ మొబైల్ షాప్లోకి వెళ్ళిపోయిన తర్వాతనే ఇవన్నీ ఆ మొబైల్లోనైతే మీరు ఎక్స్పెరిమెంట్స్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇట్లా మీరు ఏదైనా సెకండ్ హ్యాండ్ మొబైల్ కొనేటప్పుడు ఈ విధంగానైతే చెక్కింగ్ అయితే చేసుకోవాలన్నమాట. ఒక సింపుల్ యాప్ వాడి A to Z మొత్తం అయితే తెలుసుకోవచ్చు. అంతేకాకుండా ఏదైతే ఫస్ట్ సెట్టింగ్ చెప్పానో అది కూడా ఇంపార్టెంట్, IMI నంబర్ అని చెప్పాను కదా, అది కూడా ఇంపార్టెంటే. కాబట్టి ఈ రెండు విషయాలు అయితే మీరు ఒక మైండ్లో పెట్టుకొని మీరు సెకండ్ హ్యాండ్ మొబైల్ కొనేటప్పుడు ఈ టెస్టింగ్స్ అయితే చేసుకొని అది పాస్ అయితేనే మీరు మొబైల్ అయితే పర్చేజ్ చేయడానికి అయితే ట్రై చేయండి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే మొబైల్ కొనేటప్పుడు వాళ్ళకి ప్రాసెస్ అనేది తెలియదు, తర్వాత చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి అదంతా మీకు తెలిసిందే. వాళ్ళకు కూడా ఎవరైతే కొంటాం రాబాయ్ అని చెప్పేసి అనుకుంటున్నారో వాళ్ళకు కూడా ఈ వీడియో అనేది షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. వాళ్ళకు మీరు ఎంతో కొంత హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారన్నమాట. సో ఫైనల్లీ ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ని మీరు కనుక కొత్తగా వస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఇలాంటి మంచి ట్రిక్స్ మన ఛానల్లో డైలీ అప్లోడ్ చేయడం జరుగుతుంది. మిస్ కాకుండా అయితే చూడవచ్చు. బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకోండి. బాయ్.